మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు నీటి మట్టం చేరిందని చెప్పుకోవాలి. ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు భారీ మొత్తంలో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే ఇప్పటికే పెరుగుతుంది. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెదమిడిసిలేరులోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఉన్నాం. తాలిపేరు ప్రాజెక్టు నుంచి గడిచిన 72 గంటల కాలంగా నిరంతరాయంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో కుండపోత వర్షాల కారణంగానే తాలిపేరుకు భారీ మొత్తంలో నీరు వస్తున్నట్లు, ప్రస్తుతం ఆ నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేసినట్లయితే నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. మనకు అందుబాటులో అటు డిఈ తిరుపతి గారు ఉన్నారు. తాలిపేరు ప్రాజెక్టు మొత్తం కూడా ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఎంత ఉంది, దిగువకు నీటిని ఎంత విడుదల చేయాలనేది నీటిపారుదల శాఖ అధికారుల ఉన్నతాధికారుల సమన్వయంతో పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంటారు. సార్, ప్రాజెక్టు నుంచి గడిచిన 72 గంటల కాలంగా ఎన్ని టీఎంసీల నీరు దిగువకు చేరింది, అసలు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం ఎంత, ఇప్పటివరకు ఎన్ని గేట్లు ఎత్తారు? మనకు తాలిపేరు ప్రాజెక్టును 1978 నుండి 1986లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీనికి మొత్తంగా 25 క్రెస్ట్ గేట్లు ఉన్నాయి. దీని పూర్తి నిల్వ సామర్థ్యం 730 MCFT లేదా 0.73 TMC. దీనికి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 130 TMCల వరకు మనం ఎవ్రీ ఇయర్ దాదాపుగా మన గోదావరిలోకి విడుదల చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఇది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేదా మన తెలంగాణలో కానీ రాష్ట్రంలో మొత్తం మీద మొదటగా నిండే ప్రాజెక్టు మన తాలిపేరు ప్రాజెక్టు. ఈ తాలిపేరు ప్రాజెక్టుకు మొదటగా మనకు జూలై 2వ వారంలో ప్రతి సంవత్సరం మనకు ఇన్ఫ్లోస్ వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా జూలై 8వ తారీఖు నుండి దీనికి వరద రావడం జరిగింది. ఈ జూలై మొదటి నుండి వచ్చిన వరదను వచ్చినట్టు కొంత ఈ సిల్టు డెబ్రీస్ ఉంటాయి కాబట్టి దాన్ని గోదావరిలోకి వదలడం జరిగింది. మనకు యాక్చువల్ ఫ్లడ్ అంటే మ్యాక్సిమం ఫ్లడ్ అనేది మనకు ఎక్కువ ఫ్లడ్ రావడం అనేది ఈ 17వ తారీఖు నుండి మనకు మొదలవడం జరిగింది. 17వ తారీఖు నాడు కూడా మనం దీనికి 85,000 క్యూసెక్లను గోదావరిలోకి వదలడం జరిగింది. అలాగే మళ్ళీ తిరిగి వరద ఉధృతి 20వ తారీఖు ఉదయం 7 గంటలకు రావడం జరిగింది. ఆ ఉదయం 7 గంటల నుండి మొదలుకొని మనకు నైటు 12 గంటల వరకు కూడా దీని వరద ఉధృతి పెరిగింది. మొదలు 86,000 క్యూసెక్కుల నుండి దీని వరద ఉధృతి అనేది 1,45,000 క్యూసెక్ల వరకు పెరిగి మళ్ళీ తగ్గుతూ వచ్చింది. అలాగే నెక్స్ట్ డే 21వ తారీఖు నాడు కూడా మనకు క్యాచ్మెంట్లో హెవీ వాటర్ ఉండడం, హెవీ రెయిన్ఫాల్ ఉండడం వల్ల కూడా మళ్ళీ తిరిగి 21వ తారీఖు 11 గంటలకు కూడా మళ్ళీ వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. దీని క్యాచ్మెంట్ మొత్తం అడవులలో ఉండడం వల్ల మన ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇది మేజర్ క్యాచ్మెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే దీని క్యాచ్మెంటు ఇటు డౌన్కి వెళ్తే శబరి క్యాచ్మెంట్ ఉంటుంది, తర్వాత ఆ పైకేమో ఇంద్రావతి క్యాచ్మెంట్ ఉంటుంది, ఈ మధ్యలో ఈ తాలిపేరు క్యాచ్మెంట్ ఉంటుంది. ఈ తాలిపేరు క్యాచ్మెంటు మొత్తం అడవులతో ఉంటుంది. దాని పైన కూడా ఏం ప్రాజెక్టులు లేవు కాబట్టి ఈ వరద అనేది ఎక్కువ వస్తుంటుంది. సాధారణంగా పైన క్యాచ్మెంట్ ఏరియాలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు మీరు. సో అసలు అంచనా ఎలా ఉంటుంది, అంటే తాలిపేరు ప్రాజెక్టుకు ముందస్తుగా ఇన్ఫ్లో ఎంత ఉంటుంది అనేది మీకు ఎటువంటి సంకేతాలు ఎవరి ద్వారా అందుతాయి? మనకు ఛత్తీస్గఢ్లో వర్షపాతం మొదలైనప్పుడు మనకు కొంత మీడియా మిత్రుల ద్వారానే అక్కడ ఎలా ఉన్నది వరదలు అనేటివి కొంచెం వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని బట్టి మనకు అంటే అక్కడ కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ పైనుండి వస్తే సుమారుగా మనకు 1,00,000 దాటుతుంది, ఇలా కొంచెం తక్కువ వస్తే 70,000 వస్తుంది అనేది కొంచెం అంచనా ఉండేది. మనకు టోటల్ క్యాచ్మెంట్ కూడా 1,228 చదరపు మైళ్ళు ఉంది. ఇది మొత్తం కూడా ఛత్తీస్గఢ్లోనే ఉన్నది. అయితే దీనికి వరద అనేది అంటే కొంచెం వర్షం పడ్డా కూడా కంప్లీట్గా పడ్డచ్చినకు పడ్డట్టు ఈ తాలిపేరులోకి వస్తుంది కాబట్టి ఈ తాలిపేరులో క్యుములేటివ్ కొంచెం ఎక్కువనే వరద వస్తుంది. ఆ వచ్చిన వరదను వచ్చినట్టు మనం ఇక్కడ సిబ్బందిని అలర్ట్ చేసుకొని ఆ వరదకు తగ్గట్టుగా గేట్లను లిఫ్ట్ చేసి మనం గోదావరిలోకి వదలడం జరుగుతుంది.
ప్రజెంట్ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి దిగువ భాగంలో అంటే భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహానికి తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీరే చాలా ప్రధాన కారణం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఒక సమాచారం అయితే అందుతుంది. సో అసలు ఎన్ని క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది గడిచిన 72 గంటలు? ఎందుకంటే ప్రస్తుతం 48 అడుగుల వరకు భద్రాచలం వద్ద నీటి ప్రవాహం చేరుకుందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు పెరగవచ్చు? అసలు ఇంకా తాలిపేరు ప్రాజెక్టు పై భాగంలో ఎంతవరకు ఇన్ఫ్లో ఉంది? దీంట్లో మనకు 1,00,000 క్యూసెక్కులు తాలిపేరు నుండి రిలీజ్ అయితే గోదావరిలో మనకు భద్రాచలం వద్ద ఒక 3 నుండి 4 అడుగుల ఎఫెక్ట్ అనేది దీని తాలిపేరు వల్ల కలుగుతుంది. అలాగే ఇప్పటి వరకు దీంట్లో తాలిపేరు నుండి ప్రస్తుతం ఇప్పటి వరకు వదిలింది సుమారుగా ఒక 18 టీఎంసీల నీటిని మాత్రం ఇప్పటి వరకు గోదావరిలోకి వదలడం జరుగుతుంది. గడిచిన 72 గంటల్లో ఈ మొత్తం 25 గేట్లను కూడా ఫ్రీ ఫ్లో పెట్టి వచ్చిన నీటిని వచ్చినట్టు గోదావరిలోకి పంపించడం జరుగుతుంది. ఇది ఈ రాత్రి నుండి ఈ వరద లెవెల్ తగ్గుతూ వచ్చి మళ్ళీ ఈ ఉదయం 11 గంటల నుండి క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు దీని క్రస్ట్ లెవెల్ 69 అయితే మనకు 70.7గా ఇప్పుడు ఉన్నది. ఇది ప్రస్తుతం ఒక 50,000 క్యూసెక్ల వరద నీటిని గోదావరిలోకి పంపించడం జరుగుతుంది. సో ప్రస్తుతం భద్రాచలం వద్ద 48 అడుగుల స్థాయికి నీటి ప్రవాహం చేరుకుంది సార్. సో ఇంకా పైన వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది అంటున్నారు. ఛత్తీస్గఢ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి అంటున్నారు. సో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ప్రభావం ఎలా ఉంది, ఎటువంటి సమాచారం ఉంది? సిడబ్ల్యూసీ అధికారులకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మన జిల్లా యంత్రాంగానికి కావచ్చు, నీటిపారుదల శాఖ అధికారులకు కావచ్చు ఎటువంటి సమన్వయం ఉంటుంది? ఎందుకంటే ఈ ప్రాజెక్టు భూభాగం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా తెలంగాణలో ఉంది, దీని క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ఛత్తీస్గఢ్లో ఉంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎట్లా సమాచారాన్ని సేకరిస్తుంటారు, ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా చేర్చుకుంటారు, తాలిపేరు నుంచి నీటిని దిగువకు విడుదల చేసేటప్పుడు ఎటువంటి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ పాటిస్తుంటారు? ఇది మొత్తం భద్రాచలంలో ఎన్ని అడుగులు వస్తుంది ఏంటిదంటే పైన ఉన్న మొత్తం ఏది గోదావరి పుట్టిన దగ్గర నుండి తర్వాత మన ప్రాణహిత ఉపనది కానీ, ఇంద్రావతి ఉపనది కానీ, ఇటు జంపన్న వాగు కానీ, ఎల్ఎండి కానీ, అలాగే మన ఈ తాలిపేరు, శబరి వీటన్నిటి ఎఫెక్ట్ అన్నిటిని కూడా క్రోడీకరించుకొని సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఏ టైంకు ఎంత లెవెల్ ఎంత మ్యాక్సిమం చేరవచ్చు అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ తాలిపేరులో ఎంతవరకు అంటే నీటిని ఎన్ని వదిలేస్తున్నాం అనేది మనం గంటకు మన దీంట్లో ఈ పైన గ్రూపులలో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఏ టైంలో మ్యాక్సిమం వస్తుంది అనేది వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్పగలుగుతారు. కాకపోతే మనము మన క్యాచ్మెంట్కు ఎంత వస్తుందనేది, మనం ఎంత రిలీజ్ అవుతుందనేది మాత్రమే మనం పంపించగలుగుతున్నాం. దీన్ని ఎఫెక్టు 1,00,000 క్యూసెక్లకు మాత్రం 3 నుండి 4 అడుగుల వరకు ఆ గోదావరి భద్రాచలం దగ్గర దీని ఎఫెక్ట్ ఉంటుంది, రైజ్ ఉంటుంది అనేది మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు ప్రస్తుతం 50,000 క్యూసెక్లు దిగువకు విడుదలవుతుందని చెప్తున్నారు. సో అప్పర్ క్యాచ్మెంట్లో ఎంత ఉండొచ్చు, ఇంకెంత ఇన్ఫ్లో ఉంది మీకు? గడిచిన 48 గంటల్లో పోయిన నిన్నటి వరకు చూసుకుంటే నిన్న సేమ్ ఇదే విధంగా 11 గంటల నుండి వరద ప్రవాహం పెరుగుతూ మనకు నైట్ వరకు 1,45,000 వచ్చేసి మళ్ళీ దాని నుండి తగ్గుతూ 42,000కు వచ్చింది. తర్వాత ఈ 42,000 నుండి ఇప్పుడు 50,000 క్యూసెక్లకు వచ్చింది. అంటే ఇది క్రమక్రమంగా 4-5 గంటల వరకు ఇలాగే పెరుగుతూ మళ్ళీ నైట్ వరకు కూడా పెరిగితే అక్కడ దాన్ని అంటే వర్షపాతాన్ని బట్టి ఈ ఫ్లడ్ ఉంటుంది. కానీ ముందస్తుగా మనం ఇంత వస్తుందని అప్రాక్సిమేట్గా అయితే చెప్పలేము. కాకపోతే దీని పాత హిస్టరీ చూసుకుంటే దీనికి 2006లో మాత్రం 2,75,000 క్యూసెక్కులు దీని నుండి విడుదల చేయడం జరిగింది. అలాగే 2022లో కూడా మ్యాక్సిమం 2 లక్షల వరకు దీని నుండి విడుదల చేయడం జరిగింది. అలాగే 2003లో కూడా 1,90,000 పైననే విడుదల చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరము మనకు తగిలిన మొదటి వరద ఇదే కాబట్టి ఇప్పటి వరకు మ్యాక్సిమం నిన్న మాత్రం 1,40,000 క్యూసెక్లు మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మనకు ఆగస్టులో కూడా వచ్చే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు మాత్రం 1,45,000 దీని నుండి వదలడం జరిగింది. సో ఇటీవల మన జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టులో క్రస్ట్ గేట్లు సరైన నిర్వహణ లోపం కావచ్చు, ప్రాజెక్టులో నిర్వహణ లోపం తలెత్తడం, క్రస్ట్ గేట్లు సరైన సమయానికి తెచ్చుకోవడంతో చాలా పెద్ద ఎత్తున నష్టం వాడలేదు. సో తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్ట్ నిర్వహణ ఏ విధంగా ఉంది, క్రస్ట్ గేట్ల మరమ్మత్తు విషయం కావచ్చు, ఇతర మరమ్మతులు ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఎందుకంటే చాలా ఏళ్ల కాలం పాటు ఈ ప్రాజెక్టు చాలా పురాతన ప్రాజెక్టుగా కనిపిస్తుంది చూడడానికి కూడా. సో ఎట్లాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, సరైన సమయంలో క్రస్ట్ గేట్లు తెచ్చుకోవడానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు అవలంబిస్తున్నారు, ప్రాజెక్టు మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఏదైనా ఉందా, ప్రాజెక్టు నిర్వహణ అంతే సజావుగా సాగుతుందా?
మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఎఫ్ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. దీన్ని ప్రతి సంవత్సరం కూడా అంటే మనకు తాలిపేరు ప్రాజెక్టులో ఆయకట్టు 24,700 ఎకరాలు చర్ల దుమ్మగూడ మండలాల్లో ఉన్నది. దీని ఆయకట్టుకు సాగునీటిని జూలై 3వ వారం నుండి 4వ వారంలో వాళ్ళకు రైతులకు అనుగుణంగా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి రిలీజ్ చేయడం జరుగుతుంది. వానాకాలం పంటకు మాత్రం అప్ టు డిసెంబర్ వరకు ఇస్తున్నాము. రెండో క్రాప్కు వేసంగి పంటకు డిసెంబర్ నుండి ఏప్రిల్ 20 తారీఖు వరకు కూడా దీన్ని వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకు ప్రతి సంవత్సరం కూడా దీని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే దీని డ్యామ్ మెయింటెనెన్స్ పనులను మే 1st వీక్ నుండి చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దీనికి మెయిన్గా ఏంటంటే ఎలక్ట్రికల్ సిస్టము తర్వాత మెకానికల్ సిస్టము రెండింటిని బాగు చేసుకోవాలి. ఎలక్ట్రికల్లలో మోటార్లు కానీ స్టార్టర్లు ఈ కేబుల్స్ ఎలా ఉన్నాయి ఏమన్నా చెడిపోయినాయా వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిని రీప్లేస్ చేయడం జరుగుతుంది. అలాగే మెకానికల్ దాంట్లో అంటే గేట్ లిఫ్టింగ్ అరేంజ్మెంట్స్ తర్వాత దీనికి మోటార్ ఉంటుంది. ఆ మోటార్ ద్వారా ఈ గేట్లు లిఫ్ట్ చేయబడతాయి. దాని తర్వాత డ్రైవ్ను మనకు ఈ ప్లంబర్ బ్లాక్ ద్వారా ఈ వీల్స్కు పంపించడం జరుగుతుంది. అంటే మూవింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూవింగ్ ఎలిమెంట్స్ను మనము ప్రతి సంవత్సరం కూడా ఆయిలింగ్ గ్రీజింగ్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మనం ఏ చిన్న లోపాలున్నా సరిదిద్దుకుంటూ ఆ బేరింగ్లు ఏదన్నా లోపాలుంటే బేరింగ్లు కూడా తీసేస్తూ కొత్త బేరింగ్లను వేసుకుంటూ ఈ అన్నిటినీ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ఉంటున్నాం. అలాగే ఒక 2 సంవత్సరాల క్రితం దీని రోలర్స్ కొన్ని డ్యామేజ్ అయితే రోలర్స్ కూడా రీప్లేస్ చేయడం జరిగింది. అలాగే బేరింగ్లు కూడా రీప్లేస్ చేయడం జరిగింది. దీని వైర్ రోప్కు రోప్ ఆయిల్ అంటే కార్డియం కాంపౌండ్ని కూడా అప్లై చేయడం జరిగింది. ఈ కార్డియం కాంపౌండ్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అప్లై చేస్తున్నాము. ఈ గ్రీజింగు ఈ రోలర్ బేరింగ్స్ అప్లై చేస్తూ పైన ఉన్న మూవింగ్ ఎలిమెంట్స్ ఆ వీల్స్ కానీ ప్లంబర్ బ్లాక్స్ కానీ లోపల బేరింగ్స్ కానీ అన్నిటి కూడా ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ అవి స్మూత్గా తిరిగే విధంగా మనం అన్నిటిని కూడా చేసుకుంటున్నాం. అలాగే వీటికి ఇప్పుడు స్కడా సిస్టమ్ అనేది మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. స్కడా అంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ సిస్టము. దీన్ని ఏంటంటే నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ఫేజ్ 2 కింద తీసుకోవడం జరిగింది. దాని ద్వారా కూడా అంటే ఆటోమేటిక్ రిమోట్ కంట్రోల్ ద్వారా మనం దీన్ని మెయిన్ కంట్రోల్ రూమ్ నుండి కూడా ఆపరేట్ చేయవచ్చు. దాని ట్రయల్ రన్స్ కొంచెం చూసాము, ఇంకా కంప్లీట్ దాన్ని చేయట్లేదు. అలాగే దీనికి ఈ ఈఎం బ్రేక్స్ అవి లాస్ట్ ఇయరే మార్చడం జరిగింది. అంతకుముందు ఈఎం బ్రేక్స్ కూడా లేవు. అంటే దీంట్లో ఏ చిన్న లోపాలున్నా ఫేజ్ వైజ్ అన్నీ కూడా సరిదిద్దుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆయిలింగ్ గ్రీజింగ్ చేసుకుంటూ ఇవి ప్రతి గేట్ను కూడా 1కి 2 సార్లు సరిగా పనిచేస్తున్నావా లేవా అనేది చేసుకుంటూ ఎక్కడన్నా వెల్డింగ్లు అయిపోయినా కూడా వాటిని కూడా సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడ మేము దాన్ని ఈ ఖచ్చితంగా కరెక్ట్గా ఆపరేట్ చేయగలుగుతున్నాం. మొత్తంగా గడిచిన 3 రోజుల్లో 72 గంటల్లో 18 టీఎంసీల వరద నీరు ప్రస్తుతం తాలిపేరు నది నుంచి అటు దిగువకు గోదావరి బేసిన్లోకి అయితే చేరుతుంది. ప్రస్తుతం మీకు ఆర్టీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తాలిపేరు పరవళ్ళు మీరు స్క్రీన్పై చూస్తున్నారు. 1 కాదు 2 కాదు సరిగ్గా 50,000 క్యూసెక్కుల నీటిని 25 గేట్లు ఎత్తివేసి తాలిపేరు ప్రాజెక్టు నుంచి దిగువ గోదావరికి ఇదంతా కూడా వరద నీరంతా కూడా చేరుతుంది. ఛత్తీస్గఢ్లో కుండపోత వర్షాల కారణంగానే తాలిపేరుకు భారీ మొత్తంలో వరద పోటెత్తుతుందని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. పైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షపాతం ఎక్కువ స్థాయిలో నమోదవుతున్న కారణం రీత్యా తాలిపేరుకు భారీ మొత్తంలో ఇన్ఫ్లో ఉందని చెప్తున్నారు. ఇప్పటికే 18 టీఎంసీల నీటిని ఇక్కడ నుంచి దిగువకు విడుదల చేసినట్లు గడిచిన 3 రోజుల్లో విడుదల చేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. 1,00,000 క్యూసెక్ల నీరు తాలిపేరు నుంచి విడుదలవుతే సరిగ్గా భద్రాచలం దగ్గర 3 అడుగుల మేర నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా తాలిపేరు ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాల కాలంగా పెదమెడిసిలేరు ప్రాంతాల్లో నిర్మితమయ్యింది. ఎంతో కాలంగా చర్ల దుమ్ముగూడెం మండలాల్లోని 25,000 ఎకరాల వ్యవసాయ భూమికి ఇది సాగునీటి ప్రాజెక్టుగా పూర్తి స్థాయిలో ఎంతో సేవలు అందించిందని చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టు నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు ప్రతి ఏడాదికోసారి మరమ్మతులు కూడా చేపడుతున్నారు. ఇటీవల అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టు ఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ అయింది. ఎక్కడ
ప్రాజెక్టుల నిర్వహణలో ఎటువంటి లోటుపాటు లేకుండా ప్రతి ఒక్క ప్రాజెక్టుని సమీక్షించాలి. పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యంపై గంటకు ఇన్ఫ్లో అవుట్ఫ్లోపై సమాచారం ఉన్నతాధికారులకు అందించాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగానికి సూచించిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఈ ప్రాజెక్టు మీరు చూసినటువంటి తాలిపేరు ప్రాజెక్టులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. పూర్తిగా సెన్సార్ సిస్టమ్ ఆధారంగానే ఈ గేట్ల ఎత్తివేత ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లో ఎక్కువ అవుతుందో వెంటనే స్కేల్స్లో రీడింగ్ అనేది నమోదవుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మోటార్లు కావచ్చు, ఆ గేట్లంతా కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా తెచ్చుకుంటాయి. సీసీ ఫుటేజ్ ద్వారా స్కేల్ రీడింగ్ని గుర్తిస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్ టెక్నాలజీ సిస్టమ్ ద్వారా ఈ గేట్లు, సెన్సార్ గేట్లు అనేవి ఆటోమేటిక్గా పైకి తెచ్చుకుంటాయి. వెంటనే భారీ మొత్తంలో ఇన్ఫ్లోగా ఉన్నటువంటి వాటర్ అంతా కూడా దిగువకు పరుగులు పెడుతూ ఉంటుంది. సో ఇది ప్రాజెక్టు ప్రత్యేకత. ప్రధానంగా ఇటీవల గడిచిన 3 రోజుల్లో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడానికి కూడా ప్రధాన కారణం తాలిపేరు ప్రాజెక్టే. గోదావరి బేసిన్లో కూడా క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. దానికి తోడు తాలిపేరు నది ఉప్పొంగి ప్రవహించడం, తాలిపేరు నుంచి భారీ మొత్తంలో దిగువకు నీరు విడుదల కావడమే భద్రాచలం వద్ద గోదావరికి ప్రవాహం పెరగడానికి కారణమని తెలుస్తుంది. ఒకవైపు శబరి కూడా పోటెత్తడం కారణంగా భద్రాచలం నుంచి గోదావరికి ప్రవాహ వేగం కొంత తగ్గిపోవడంతో ఎక్కువ స్థాయిలో నీరు చాలా స్లోగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ప్రవాహ ఆ స్థాయి కొంచెం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకొని భద్రాచలం వద్ద గోదావరి అయితే ప్రవహిస్తుంది. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను అధికార యంత్రాంగం కూడా జారీ చేసింది. ఎవరు కూడా సమీప తీర ప్రాంతాలకు వెళ్ళకూడదంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్తో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎప్పటికప్పుడు గోదావరి వరదలపై సమీక్షిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు, పునరావాస కల్పన కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఎంత మేర చర్యలు తీసుకున్నారు, ఎన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించారు, లోతట్టు ప్రాంతాలను వాసులను ఎంతమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారంటూ కూడా మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు, వ్యవసాయ, రెవెన్యూ ఇలాంటి అనేక శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా గోదావరి వరదలను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్న అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో తీర ప్రాంతంలో పంట రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది కనుక ముందస్తు సూచనలు కూడా చేయండి. రైతాంగానికి ఎవరు ఎటువంటి ఇబ్బందులకు గురి కావద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని విధాలుగా భరోసాగా ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోనే ఉండి ముందస్తు హెచ్చరిక కూడా జారీ చేయాలని సూచిస్తున్నారు. ఇదే వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV, తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.